మాటల శక్తి. జీవం లేదా మరణం. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈరోజు మనం అత్యంత శక్తివంతమైన ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. మన మాటల శక్తి. మన మాటల ద్వారా మనం మనల్ని, ఇతరులను సంతోషపరచవచ్చు లేదా నిరాశపరచవచ్చు. ఒక్కసారి ఆలోచించండి, మాటల శక్తిని మనం నిజంగా నమ్ముతున్నామా? దేవుని వాక్యం మాటల గురించి ఏం చెబుతుందో మనం నిజంగా అర్థం చేసుకుంటున్నామా? బైబిల్లో నోటి గురించి ఎన్నో విషయాలున్నప్పటికీ కొన్నిసార్లు వాటిని పూర్తిగా అర్థం చేసుకోలేదనిపిస్తుంది. ఈరోజు ఈ బోధన ద్వారా మాటల శక్తి గురించి మరింత అవగాహన పొందుదాం. మాటలలో జీవమరణ శక్తి. మరణములు నాలుక వశము. దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. ఇది ఎంత శక్తివంతమైన సత్యమో కదా! దీని అర్థమేమిటంటే, మన మాటల ద్వారా మనం జీవాన్ని లేదా మరణాన్ని తింటాము. మనం ఏది మాట్లాడితే దాని ఫలమే మనం అనుభవిస్తాం. మన మనస్సు, నోరు, మనోభావాలు మరియు వైఖరులు ఒకదానికొకటి లోతైన సంబంధం కలిగి ఉంటాయి. మన సమస్యలు ఎక్కువగా మన మనస్సులోనే ప్రారంభమవుతాయి. కాని శుభవార్త ఏమిటంటే, వాటికి పరిష్కారం కూడా అక్కడే లభిస్తుంది. మనం దేవుడు ఆలోచించినట్లు ఆలోచించడం, దేవుడు మాట్లాడినట్లు మాట్లాడటం నేర్చుకోవాలి. చెడు ఆలోచనలు, చెడు మాటల నుండి మంచి మనోభావాలు. చాలాసార్లు మనం అనుభవించే చెడు మనోభావాలు ఎక్కువగా చెడు ఆలోచనలు మరియు చెడు మాటల నుండే వస్తాయి. కొన్నిసార్లు మనం చేసే తప్పులకు సాకులు చెప్పడానికి ప్రయత్నిస్తాం. కాని మనం పాపానికి సాకులు చెప్పడం మానేయాలి. మన ప్రవర్తనకు మనమే బాధ్యులం. సృష్టిలో మాటల శక్తి. ఆదికాండములో దేవుడు భూమి ఆకాశములను ఎలా సృజించాడో చూద్దాం. భూమి నిరాకారముగానూ శూన్యముగానూ ఉండెను. దేవుడు గందరగోళాన్ని సృష్టించలేదు. అయితే ఏదో జరిగింది. అపవాది పరలోకం నుండి త్రోసివేయబడినప్పుడు, భూమి గందరగోళంగా చీకటితో నిండినప్పుడు దేవుడు నిరాశపడలేదు. ఆయన చూసిన ప్రతి గందరగోళానికి ఆయన ఒక్క మాట పలికాడు: వెలుగు కలుగునుగాక. ఎందుకో తెలుసా? ఎందుకంటే వెలుగు ఎప్పుడూ చీకటిని జయిస్తుంది. జీవం ఎప్పుడూ మరణాన్ని జయిస్తుంది. అలాగే అనుకూలమైన మాటలు ఎల్లప్పుడూ ప్రతికూల పరిస్థితులను జయిస్తాయి. మన నోటిలో ఉన్న శక్తివంతమైన ఆయుధాన్ని మనం గుర్తించలేము. అందుకే మనం ఎక్కువగా నిరర్ధకమైనవి మాట్లాడటానికి శోధించబడతాం. ప్రతికూల ఆలోచనలు, తీర్పులు, విమర్శలు చాలా సులభంగా మన నోటి నుండి వెలువడతాయి. కాని మనం వాటిని నియంత్రించాలి. కీడును మేలుతో జయించడం. రోమాపత్రిక: నీవు కీడుచే జయింపబడక మేలుచే కీడును జయించుము. ఈ వచనం నా జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. మన జీవితంలో గందరగోళం ఉన్నప్పుడు మనం చేయగలిగినంత మేలు చెయ్యాలి. ఇదే సాతానును వెనక్కి నెట్టడానికి ఏకైక మార్గం. ప్రజలకు మేలు చేయడం, మేలు చేయడం, మేలు చేయడం. మీరు శత్రువుల కొరకు ప్రార్థించండి. కీడుకు బదులుగా మేలు చేయండి. ప్రతి ఉదయం నిద్రలేవగానే మీ కాళ్ళు నేలమీద పడకముందే వెలుగు కలుగునుగాక అని చెప్పండి. ఎందుకంటే వెలుగు చీకటిని జయిస్తుంది, జీవం మరణాన్ని జయిస్తుంది. దేవుడు మీ నోటిని ఉపయోగించాలనుకుంటున్నాడు. పవిత్రాత్మ మీ జీవితాన్ని మార్చడానికి, మీ కోరికలను నెరవేర్చడానికి, మిమ్మల్ని గొప్పగా ఉపయోగించుకోవడానికి వేచి ఉంది. అయితే దేవునికి మీ నోటిని ఇవ్వాలి. మీ నోరు నిజంగా రక్షణ పొందిందా? ఆదివారం నాడు బాగానే అనిపించవచ్చు, కాని సోమవారం సంగతేంటి? యెహెజ్కేలు గ్రంథములో ఎండిన ఎముకలు సజీవమగుట. యెహెజ్కేలు గ్రంథములో ఒక శక్తివంతమైన దృశ్యముంది. అక్కడ యెహెజ్కేలు ఎండిన ఎముకల లోయను చూశాడు. దేవుడు అతనిని అడిగాడు: నరపుత్రుడా, ఈ ఎముకలు బ్రతుకగలవా? యెహెజ్కేలు తెలివైన జవాబిచ్చాడు: ప్రభువా, అది నీకే తెలియను. అప్పుడు దేవుడు అతనిని ఆదేశించాడు: ఈ ఎముకలకు ప్రవచించుము. దీని అర్థమేమిటంటే, మన జీవితాల్లోని గందరగోళాలు మారగలవు, మనం దేవుని వాక్యాన్ని వాటిపై ప్రవచించగలిగితే. ఆదివారం మంచి విషయాలు చెప్పి మిగిలిన వారాలలో నిరర్ధకమైనవి మాట్లాడటం మానేయాలి. మన భావాలను బట్టి మాట్లాడటం మానేయాలి. దేవదూతలు మరియు దేవుని వాక్యం. కీర్తనల గ్రంథము 103-20లో ఇలా వ్రాయబడి ఉంది: యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా, ప్రేమతో కృతజ్ఞతతో ఆయనను సన్నుతించుడి. మనకు సహాయం చేయడానికి దేవదూతలు నియమించబడ్డారు. అయితే గుర్తుంచుకోండి, దేవదూతలు దేవుని వాక్యాన్ని మాత్రమే నెరవేరుస్తారు. మన ఫిర్యాదులను, విమర్శలను, ప్రతికూలతను వారు వినరు. మీరు నేను చేయపెట్టిన ప్రతిదీ వర్ధిల్లుతుంది అని ప్రకటిస్తే అప్పుడు దేవదూతలు కార్యాచరణకు దిగుతారు. మీరు ఏమనుకుంటున్నారో, ఎలా భావిస్తున్నారో ఇతరులు లేదా లోకం ఏమి చెబుతుందో చెప్పడం మానేసి దేవుడు ఏమి చెబుతాడో చెప్పడం ప్రారంభించండి. దేవుని వాక్యం ఒక ఆయుధం. 2 కొరింథీయుల పత్రిక
10-4లో ఇలా ఉంది: మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావుగాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవైయున్నవి. మనకు యుద్ధముంది, ఆయుధాలు ఉన్నాయి, మరియు కూల్చివేయడానికి దుర్గాలు ఉన్నాయి. దేవుడు మనకిచ్చే ఆయుధాలు ఆత్మఖడ్గం, అది మన నోటి నుండి బయటకు వచ్చే దేవుని వాక్యం. ప్రతికూలమైనవి చెప్పినప్పుడు మరియు అనుకూలమైనవి చెప్పినప్పుడు మన లోపల ఏమి జరుగుతుందో శాస్త్రీయంగా కూడా నిరూపించవచ్చు. మనం దేవుని వాక్యాన్ని నమ్ముతున్నట్లయితే మనం దానిని చెప్పడం ప్రారంభించాలి. ప్రతి ఉదయం ప్రార్థన సమయంలో ఇలా చెప్పండి: నేను మంచిగా తింటాను, మంచిగా ఉంటాను, మంచిగా ఫీల్ అవుతాను, నా బరువు దేవుడు ఎంత ఉండాలంటాడో అంతే ఉంది. దీన్ని మీరు విశ్వసించవచ్చు. దేవుని పథకానికి సహకరించడం. మనందరికీ ఒక గొప్ప ప్రణాళిక ఉంది, అయితే చాలా తక్కువ మంది మాత్రమే వారి లక్ష్యాన్ని చేరుకుంటారు. దేవుడు మన కొరకు వేసిన పథకాన్ని కొన్ని విషయాలు అడ్డుకుంటాయి, మరియు కొన్ని విషయాలు దేవునితో సహకరించాలి. ఈ బోధన కాపీని తీసుకుని కనీసం వారానికొకసారి వినమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మీరు మీ నోటి గురించి విసిగెత్తేంతవరకు వినండి. నోటి నియంత్రణకు సంబంధించిన కొన్ని వచనాలు. సామెతలు: జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు, మూఢుల నోరు అప్పుడే నాశనము చేయును. సామెతలు 13-3. తన నోరు కాచుకొనువాడు తన ప్రాణమును కాపాడుకొనును, మూర్ఖుని పెదవులు నాశనము తెచ్చును. సామెతలు 18-6-7. బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా ఉన్నవి, దెబ్బలు కావలయునను వాడు కేకలు వేయును. బుద్ధిహీనుని నోరు వారికి నాశనము తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరితెచ్చును. సామెతలు: నోటిని నాలుకను భద్రం చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. మనం చెప్పే ప్రతికూల మాటలు. మనం తరచుగా ఇలాంటి మాటలు అంటాం: నేను విసిగిపోయాను, అలసిపోయాను, ఇది నాకు పిచ్చెక్కిస్తోంది, కోపం తెప్పిస్తోంది, నా జీవితం ఎందుకు ఇంత గందరగోళంగా ఉంది, నాకు ఇది అసహ్యం, లేదా ఇది నన్ను చంపేస్తోంది. ఇలాంటి మాటలు మన జీవితాల్లో సమస్యలను సృష్టిస్తాయి. విసుగు, చిరాకు, కోపం, అసహ్యం మరియు చివరికి మరణం. మనం చచ్చిపోయేంతగా నవ్వాను అని అంటాం, కాని జీవంతో నిండినంతగా నవ్వాను అని ఎందుకు అనము? మనం ప్రతికూలమైన వాటిని ఎందుకు ఎంపిక చేసుకుంటాము? ముగింపు. కాబట్టి ఈ రోజు నుండి మాటల శక్తిని గుర్తించండి. దేవుని వాక్యాన్ని మాట్లాడటం ప్రారంభించండి. మీ నోటిని దేవునికి అంకితం చేయండి. అప్పుడు మీరు మీ జీవితంలో అద్భుతమైన మార్పును చూస్తారు. మీరు మీ మాటల ద్వారా మీ జీవితంలో జీవాన్ని ప్రకటిస్తారా లేదా మరణాన్ని ప్రకటిస్తారా?